తనకు ఏదైనా హాని తలపెట్టినా అలాంటి ప్రయత్నమేది చేసినా ఇరాన్ సర్వనాశనం అవుతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ వైపు ఇప్పటికే 1000 క్షిపణులు గురిపెట్టి ఉన్నాయని, ఇంకా వేల కొద్ది క్షిపణులు కూడా ప్రయోగించేందుకు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. దీనిపై ఆయన ట్రూత్ సోషల్లో పలు పోస్టులు పెట్టారు. మరోవైపు ఒప్పందంలో కీలకమైన హోర్మోజ్ జలసంధిని పూర్తిగా తెరుస్తున్నట్లు, నౌకలపై దాడులు చేయబోమని హామీ ఇస్తూ 24 గంటల్లో అధికారిక ప్రకటన చేయాలని ఇరాన్కు అమెరికా అల్టిమేటం జారీ చేసింది. పాకిస్తాన్, ఖతర్ మధ్యవర్తుల ద్వారా ఇరాన్కు ఈ అల్టిమేటం అందినట్లు యాక్సియోస్ వార్తా సంస్థ పేర్కొంది. 24 గంటల్లో దీనిపై ప్రకటన చేయకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించినట్లు వెల్లడించింది. ఇదిలా ఉండగా అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో దెబ్బతిన్న యురేనియం శుద్ధి కేంద్రాలను ఇరాన్ పునర్నిర్మిస్తోందంటూ సిఎన్ఎస్ కథనం ప్రచురించింది. దాడుల్లో ఆయా స్థావరాలు దెబ్బతిన్నప్పటి జూలై తొలివారం నాటి ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించి దీనిని గుర్తించినట్లు పేర్కొంది. ఇరాన్ పార్చిన్ మిలిటరీ క్యాంప్లోని భాగమైనటువంటి టలోఖాన్ 2 భూగర్భ అణుశుద్ధి కేంద్రం వద్ద నిర్మాణ పనులు జరుగుతున్నాయని పేర్కొంది. కాగా కాల్పుల విరమణ అవగాహన ఒప్పందం అమలు విషయంలో ఇరాన్ మాట మీదే నిలబడి ఉందని ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి పేర్కొన్నారు. ఇక కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికానే ఉల్లంఘించిందని ఆరోపించారు. అమెరికాతో ఒప్పందానికి సంబంధించిన చర్చల కోసం ఆయన ఓమన్ వెళ్లారు. ఇక అమెరికా మళ్లీ ఇరాన్పై పూర్తిస్థాయి యుద్ధానికి దిగితే ఎదుర్కొనేందుకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని ఇరాన్ స్పీకర్ మహ్మద్ బఘర్ గలీబఫ్ పేర్కొన్నారు.